భయభక్తులు కలిగిన వాడని తన భార్య చెబుతుంది మాట. అది కూడా అక్కడ ఏమని అంటుందంటే ఆమె ఆ విషయాన్ని చూస్తే మనం, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. నీ దాసుడు అంటే దేవుని దాసుడైనటువంటి ఎలీషా దగ్గర ఇతడు ఒక దాసుడుగా ఉన్నాడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండేదని నీకు తెలుసుంది. నేనైతే చెప్పట్లేదు, నీకు తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, సేవకుడికి తెలుసు. ప్రియులారా, సేవకుడికి కూడా తెలుసు. మనం ఈ 3 దినాలు ఉపవాసం ఉన్నాం, మంచిదే. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి. మనలో చాలా బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. మనలో దేవునికి అయిష్టమైనటువంటి బలహీనతలు కనుక తొలగించుకోకపోతే దేవుని కార్యాలు మనం చూడలేం. ఇక్కడ ఈమె తన బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, తన స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరు సహాయం చేస్తారని ధనవంతుల దగ్గరకు కూడా వెళ్ళలేదు. తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళింది? దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది, దేవుని సన్నిధికి వెళ్ళింది. వెళ్ళినటువంటి వ్యక్తి నా భర్త మంచి దైవజనుడని, భక్తి గలవాడని తాను చెప్పట్లేదు, నీకు తెలుసు. ఎవరికి తెలుసు అంట? దేవుడికి తెలుసు, దైవజనులకి తెలుసు. మనం భక్తి చేస్తున్నాం ఈ రోజున, కానీ మన యొక్క భక్తి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకుడికి తెలియాలి. మీ యొక్క సమర్పణ ఎవరికి తెలియాలి? దైవ సేవకులకి తెలియాలి, దేవునికి కూడా తెలియాలి. ప్రియులారా, ఎందుకనంటే నేను కూడా అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని. నేను కూడా బాగా విగ్రహారాధికం, మంత్రాలతో పూజలు చేసినటువంటి వ్యక్తిని. కానీ పిల్లల ముగ్గురు కూడా అప్పుడు కూడా సాక్ష్యం పంచుకున్నాను, ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్తాను. అప్పుడు సాక్ష్యం ఏంటంటే మా కోడల గురించి ఎక్కువగా చెప్పాను. గుర్తుందమ్మా? ఎవరికైనా గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? కిరణ్ భార్య గురించి, అంటే మా రెండో కోడల గురించి చెప్పాను. అసలు మేము దేవుని సన్నిధికి రావడానికి కారణం కిరణే, మా రెండవ కుమారుడు. ఎందుచేతంటే బాగా మేము విగ్రహారాధికులమై నేను జీవిస్తున్న సమయంలో ఈయన డిసెంబర్, అంటే డేట్లు చెప్తాను, డిసెంబర్ 2089 డిసెంబర్ 14న ఆయన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాడు. పుట్టిన తర్వాత పురుటి స్నానం చేయించి 21 రోజు మా సొంతూరు నిడదవోలు దగ్గర బ్రాహ్మణుడు, అత్తూరేమో ఏలూరు. ఆ డిసెంబర్ నెలలో చలిగాలి ఎక్కువగా ఉందని అక్కడి నుంచి మా సొంతూరుకి తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు హాస్పిటల్లో. ఆ రాత్రి వెళ్ళిన తర్వాత నిద్రపోవట్లేదు, ఊపిరి ఆడట్లేదు. 21 రోజు కుమార్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ రాత్రి, అంటే ఆదివారం, డాక్టర్లు ఎవరు లేరు. ఒక డాక్టర్ గారు ఈ రాత్రికి మన హాస్పిటల్లో ఉంచండి, ఈఎన్టీ డాక్టర్ ఆయన, ఉదయాన్నే పిల్లల దగ్గర పంపిద్దాం అని చెప్పి ఆ రాత్రికి డ్రాప్ చేసి అక్కడి నుంచి పంపిస్తే ఆయన నెక్కంట శ్రీనివాసరావు గారని ఎండి కొత్తగా పెట్టారు నిడదవోలులో. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 దినాలు ట్రీట్మెంట్ చేశారు. మా నాన్నగారు ఎన్నో మొక్కులు మొక్కుతున్నారు, పిల్లడికి ఏమీ సమాధానం లేదు. రాత్రి పగలు ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుపు అసలు ఆపట్లేదు, నిద్రపోవట్లేదు. 3వ రోజు
పచ్చగా అయిపోయాడు. ఉదయకాలం కలరు మారిపోతే మా అమ్మగారు చూసి, పిల్లాడు బతకడు, నేను ఇంటికి వెళ్ళిపోతానని బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఇంకా పక్కనే బ్రాహ్మణుడు 3 కిలోమీటర్లు. నేనన్నాను, నా భార్య చిన్నది, నాకేం తెలియదు కదా, నువ్వు వెళ్ళిపోతే ఎలాగమ్మా అంటే, నేను అలా పిల్లల్ని చూడలేదు, నాకు ఏం అర్థం కావట్లేదు, నేను వెళ్ళిపోతానని బయలుదేరితో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. తర్వాత 9:30 డాక్టర్ గారు వచ్చి చూసి మళ్ళీ మెడిసిన్ రాస్తే ఆ మెడిసిన్ తీసుకురావడానికి నేను సైకిల్ మీద వెళ్తూ ఉండగా ఆ దినాలలో యేసుక్రీస్తు బొమ్మలు వేసేవాడు. రోడ్డు పక్కన యేసుక్రీస్తు బొమ్మలు వేస్తే ఆ బొమ్మ కనిపిస్తే నేను అక్కడ ఆగి ₹1 బిళ్ళ అక్కడ వేసి, నువ్వు చనిపోయే వాడిని బ్రతికిస్తారు అని అంటున్నారు, నాకైతే తెలియదు, నేనైతే విగ్రహాలు. అయితే నా పిల్లోడు కనుక బ్రతికితే నేను వెండి సిలువ చేసి తీసుకొచ్చి నీ మందిరంలో ఇచ్చి నీ పేరు పెట్టుకుంటానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుని ₹1 అక్కడ వేసాను. అదే సమయంలో పక్కనే సంవత్సరం గ్రామం ఉంది. అక్కడి నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారంట. పక్కన ఉన్నటువంటి పాపకి నా భార్య పిలిచి, అయ్యా మా బాబుకి కూడా ప్రార్థన చేయండి పాస్టర్ గారిని పిలిచింది. పాస్టర్ గారిని పిలిస్తే పాస్టర్ గారు వచ్చి, బాబు పేరేంటమ్మంటే 25 రోజులు కూడా పూర్తవలేదు, 24వ రోజు 3వ రోజు నన్ను వాళ్ళకి పేరు పెట్టలేదు, మాకేం అర్థం కావట్లేదు, భయం వస్తుందంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన మధ్యాహ్నం 3 గంటలకి మా మందిరంలో జరుగుతుందమ్మా, మీ బాబు కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం, మీ బాబుని దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఆ రోజు మధ్యాహ్నం ఎన్ని గంటలకు అన్నారు డాక్టర్ గారు, పాస్టర్ గారు? 3 గంటలకు. నేను ఆ ₹1 వేసి వెళ్ళి వచ్చేసరికి ఈ మాట చెప్పిందాను. సరిగ్గా మళ్ళీ డాక్టర్ గారు ఇంజక్షన్ చేసి సిరప్లు వేసి, మరి చిన్నపిల్లవాడికి సిరప్లే కానీ చేస్తారు, వేసి ఆయన పర్వాలేదు మీరు భయపడవద్దు అంటున్నారు. మాకైతే ధైర్యం లేదు, బ్రతుకుతాడన్న నమ్మకం కూడా లేదు. ప్రియుల, ఆ సమయంలో ఖచ్చితంగా 3 గంటలకి నిద్రపోవటం మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును. దేవుడిని ఎంతగానో స్తుతించాం ప్రియుల. ఎందుచేతంటే ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అది నాకు తెలియదు అసలు. ఎందుకని? నేను విగ్రహారాధికుడిని అయినా దేవుడు తల్లి గర్భములో నేను రూపింపబడక ముందే ఆయన ప్రణాళికలో నేను ఉన్నానేమో అని అనుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత నా కుమారుడు ద్వారా నా కుటుంబాన్ని పట్టుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నా చిన్న కుమారుడు ద్వారా నా కుటుంబాన్ని ఆయన చేయి పట్టి నడిపించడం ప్రారంభించారు ఆయన. ప్రియులారా, అప్పటి నుండి కుమారుడు కోల్పోవటం ప్రారంభించారు. 3వ నెల వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? సెంటర్లో ఇల్లు, ఊరందరికీ తెలుసు. అమ్మగారు దుర్గం వస్తుంది, చాలా విషయాలు చెప్పేది. మేము మా గ్రామంలో చర్చికి వెళ్తే మమ్మల్ని ఏమనుకుంటారో అని ఒక భయం, సిగ్గు అన్నమాట. ఏలూరు వచ్చి జ్యోతిరాజు గారు తెలుసు కదా మీకు, మన్నా చర్చిలో అప్పటికి జ్యోతిరాజు గారు కూడా చిన్నపిల్లాడు, ఆయన కూడా ఎలీషా రాజు గారి దగ్గరికి వచ్చి 3వ నెలని వెండి సిలువ తీసుకుని వచ్చి ఎలీషా రాజు గారికి ఇచ్చి, మా మామయ్య గారికి వాళ్ళందరికీ కూడా బాగా పరిచయం, మా పాస్టర్ గారు అడగకుండా ఇచ్చి ప్రార్థన చేసి పేరు పెట్టండి అంటే ఆయన అన్నారు, ఏ పేరు పెట్టమంటారండి అని. అసలు యేసుక్రీస్తుని ఆరాధించడమే మాకు తెలియదు, పేర్లు ఏముంటాయో కూడా మాకు